మధ్యకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పూనమనేని సాంబశివరావు గారు, మన కొత్తగూడెం శాసనసభ సభ్యులు, వారికి సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మీ అందరూ గట్టిగా చప్పట్లతో వారికి వెల్కమ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఎవ్రీబడీ. మరి అలాగే వారితో పాటు విచ్చేసినటువంటి మిగిలిన కార్యకర్తలందరినీ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన సాంబశివరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలనతో చాలా సేపటి నుంచి కొత్తగూడెం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు సార్ మీ రాక కోసం. మీరు జ్యోతి ప్రజ్వలన చేస్తే కార్యక్రమాన్ని మొదలు పెడదామని ఎదురు చూస్తున్నాం. మిమ్మల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసి వారి విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి కొత్తగూడెం ప్రజలు ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్ అవ్వడానికి అవకాశాన్ని ఏర్పాటు చేసి మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి గౌరవనీయులు మన సాంబశివరావు గారికి సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తూ వారితో పాటు విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. మన సత్య ఈవెంట్స్ రాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జబర్దస్త్ షో ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన శాసనసభ సభ్యులు సాంబశివరావు గారికి మరొకసారి సాదర స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. ఎవరైనా ఎమ్మెల్యే అంటే చాలా హడావిడిగా బందోబస్తుతో చుట్టూ హడావిడిగా చాలా వస్తున్నానండి. అక్కడికి నేను ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తే నేను ఆయన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను చూసింది చెప్పాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు అంటే దొరకడమే కష్టం అనిపించేలా ఉంటారు. బట్ ఆయన చూస్తే సామాన్యులలో కలిసిపోయిన సామాన్యుడిలా అందరికీ సపోర్టివ్ గా ఉంటూ పేదల పట్ల సపోర్టివ్ గా ఉన్నటువంటి లీడర్ గా కనిపిస్తున్నారు. సో మరి వారు ఇవాళ మన మధ్యలోకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. హార్డీ వెల్కమ్ టు అవర్ ఈవెంట్ సార్. SKT కన్స్ట్రక్షన్స్ మరి ఇంకా లేట్ చేయకుండా క్రాంతి గారు SKR అంటున్నారు సార్. సారీ సార్ ఏమనుకోండి. మన మధ్యకు విచ్చేసినటువంటి గౌరవనీయులు SKR జ్యువెలరీ శ్రీమతి వాసవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే SKT కన్స్ట్రక్షన్స్ క్రాంతి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీమతి రాజేశ్వరి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ, అలాగే మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సీతా మహాలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి ఈరోజు జబర్దస్తి ప్రోగ్రాం మనం ముందు టీవీల్లో బాగా చూస్తూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా ఈటీవీలో జబర్దస్తి బాగా పాపులర్ అయినటువంటి ఈవెంట్ ఇది. ఈ కార్యక్రమాన్ని రాయుడు గారి ఆధ్వర్యంలో సత్య ఈవెంట్స్ పేరుతో మన కొత్తగూడెంలో ఇవాళ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. దీనికి వసుంధర సుమంగళి, SKT, అలాగే SKR జ్యువెలర్స్, జతిన్ గోల్డ్ వీళ్ళ ఆధ్వర్యంలో స్పాన్సర్ చేయటం, వాళ్ళు మన సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఒక వారం రోజుల ముందే సంక్రాంతి ఆహ్లాదాన్ని మన కొత్తగూడెం ప్రజానీకానికి అందించడానికి జబర్దస్తి టీం ముందుకు రావటం, వారికి ఇప్పుడు నేను చెప్పిన మన పెద్దలందరూ ఆతిథ్యం ఇవ్వటం మనందరికీ ఆనందం కలిగించే అంశంగా నేను భావిస్తూ, మేము మాట్లాడేదానికంటే ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రాం చూస్తేనే మీకు హ్యాపీగా ఉంటుంది. ఈ సందర్భంగా జబర్దస్తి కళాకారులందరకు, ముఖ్యంగా సత్య ఈవెంట్స్ రాయుడు గారికి నేను మన కొత్తగూడెం ప్రజానీకం తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా దీన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి వసుంధర సుమంగళి,
ఎస్కేటి, ఎస్విఆర్, అలాగే జతిన్ గోల్డ్, ఆ 4 వ్యాపార సముదాయాలకు కూడా మేము, ఇంకా చాలా మంది ఉన్నారు, మా పూర్ణ, ఎస్కేఆర్ చెప్పా, ఎస్కేఆర్ జ్యువెలరీ, ఎస్కేటి జ్యువెలరీ, అది ఎస్కేటి, ఎస్కేఆర్. ఓకే, అందరికీ ఇటువంటి గొప్ప ఆహ్లాదకరమైనటువంటి ఈవెంట్ని మనకి ప్రజెంట్ చేయటంలో సహకరించినటువంటి, లేకపోతే ముందుకు వచ్చినటువంటి దాతలుగా ముందుకు వచ్చినటువంటి మన వ్యాపార వర్గాలందరికీ, కొత్తగూడెం వ్యాపార వర్గాలకి ఒక మంచి సాంప్రదాయం ఉంది. ఇప్పుడు తగ్గినాయి, కానీ గతంలో మన శంకర్ బాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇటువంటి అనేకం జరుగుతూ ఉండేవి. ఇటువంటి వేడుకలు ఈ మధ్యకాలంలో తగ్గినాయి, మరలా అవి ప్రారంభం అవుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఆ విధంగా మన కొత్తగూడెం ఇంకా చాలా అభివృద్ధి చెందడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అందరికీ పేరు పేరున వారికి, అంటే వేదిక పైన ఉన్న ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి, దాన్ని మీరు ఆస్వాదించి ఆశీస్సులు అందించడానికి హాజరైనటువంటి మన నియోజకవర్గ ప్రజలందరికీ, సోదరిమణులకు, సోదరులకు, పిల్లలకు, అలాగే చిన్న పాపలకు అందరికీ పేరు పేరున, అలాగే ఇప్పుడు చూశాను ఆ పిల్లలను చూస్తే చాలా ముచ్చటగా ఉన్నారు. మరి ఎందుకు ముచ్చటగా ఉన్నారు నాకు తెలియదు. చాలా మా ఉదయ భాస్కర్ టీం అంటది, చాలా చాలా చక్కగా అన్నమయ సంకీర్తనలు బాగా ఆలపించారని చెప్తున్నారు. పిల్లలు కూడా మంచి ఆహ్లాదంగా ఉన్నారు. ఎప్పుడు ఇలాగే ఉండాలి, పిల్లలు ఉండాలి, మీరు ఉండాలి, అందరూ ఉండాలి. ఎన్ని కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఒక మనోధైర్యం కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనకు లభిస్తుందని తెలియజేస్తూ, వేదిక పైన ఉన్న నాతో పాటు ఉన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలతో సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.